సుమతీ శతకములోని కొన్ని పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము. పర్వముల సతుల గవయకు ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో గర్వింప నాలిబెంపకు నిర్వాహము లేని చోట నిలవకు సుమతి. సుమతి పర్వములు అంటే అమావాస్య పౌర్ణమి దినాలను పర్వములు అంటారు. సతులను గవయకు అంటే స్త్రీలను పొందకుము. ఉర్వీశ్వరుడు రాజు యొక్క కరుణను నమ్మియబ్బకు మదిలో గర్వింపనాలిబెంపకు అనగా మన రాజును నమ్మినట్టు మనస్సులో సంతోషపడవద్దు. అమావాస్య పౌర్ణిమాది పవిత్ర దినములలో భార్యతో సంగమింపవద్దు. రాజు ఈనాడు దయచూసినాడని సంతోషపడవద్దు. గర్వంతో నిన్ను లెక్క చేయునట్లు భార్యను పెంచరాదు. జరుగుబాటు లేని యూరిలో నుండరాదు అని ఈ పద్యం యొక్క భావము. పలుదోమి వేయు విడియము తలగడిగిన నాటి నిద్ర తరుణులతోడన్ పొలయులు కనాటి కూటమి వెలయింతని చెప్పరాదు వినరా సుమతి. సుమతి వినరా. పలుదోమి అంటే శుభ్రముగా పండ్లు తోమిన తర్వాత వేసుకున్న విడియమును అంటే విడియం అంటే తాంబూలము. తలగడిగిన నాటి తలయంటు పోసుకున్న నాటి యొక్క నిద్ర తరణులతోడని స్త్రీలతో ప్రణయ కలహము తీరిన తర్వాత జరిగిన యొక్క కలయికను ఇంత అనేది చెప్పుటకు వీలు లేదు. అనగా పండ్లు తోమిన తర్వాత వేసుకొన్న తాంబూలము, తలంటుకొన్న నాటి యొక్క నిద్ర, ప్రణయ కలహం తీరిన తర్వాత ప్రియురాలితో కలయిక చాలా మధురమైనవి. వానికి విలువ ఇంతని చెప్పలేము అని ఈ పద్యం యొక్క భావము. పాటెరుగని పతి కొలువును కూటంబున కెరుకబడని కోమలి రతియున్ జేటెత్త జేయు చెలిమియు నేటికి నెదురుదినట్టు లెన్నక సుమతి. సుమతి పాటెరుగని అంటే కష్టమును గుర్తించని రాజు యొక్క సేవను కూటంబునకు అంటే సంగమమునకు ఎరుకపడని పరిచయం లేని స్త్రీతోడిని రతియును అంటే సంభోగము చేటు అపకారము కలిగించును. చెలిమియు అంటే స్నేహమును, ఏటి అంటే నదీ ప్రవాహము అట్లాంటిది నిష్ప్రయోజనమైనవి. అంటే కష్టమును గుర్తించని రాజు సేవయు, రతిక్రియా నైపుణ్యం లేని స్త్రీతో సంభోగమును, అపకారము కలిగించు స్నేహమును ఏటుకెదిరీడినట్లు చాలా కష్టం కలిగించును అని ఈ పద్యం యొక్క భావము. పాలను గలిసిన జలములు బాల విదంబుననయుండు బరికింపంగా బాల చవిజరచుగావున బాలసుడగువాని పొందువలదుర సుమతి. సుమతి జలములు అంటే నీళ్ళు. పాలను కలిసినంటే పాలలో కలిసినప్పుడు చూడగా, పరికింపగనంటే చూడగా, పాల విదంబుననే పాల వలనే కనిపించును కానీ పాల రుచిని పాడు చేయును. కావున పాలసుడగు అంటే దుష్టుని వాని యొక్క స్నేహము అలాగే ఉంటుంది అని ఈ పద్యము యొక్క భావము. నీళ్లు పాలలో కలిసినప్పుడు పాల వలనే కనబడను కానీ పాల రుచిని మాత్రము పాడు చేయను. అట్లే దుర్మార్గుని చేరదీసినచో వాడు మంచివాని వల్లనే నటించును. అసలు మంచివానిని కూడా పాడు చేయనతను అని ఈ పద్యం యొక్క భావము. రేపటి వీడియోలో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుస్తాం.